ఇప్పటికైనా సరే ఈ చిత్రం విడుదలకి అందరూ పూనుకొని ఇది చేస్తుంది. దీంట్లో ఇతోధికంగా ఎవరి కాళ్ళకి ఎప్పుడు ఇది చేస్తున్నా రామదాస్ గారు ఇది చేస్తున్న దీనికి కూడా మంచి ప్రోత్సాహం ఇవ్వడానికి తెలుగు ఇండస్ట్రీలో దాసనారాయణరావు ఉన్నారు. వారు కూడా మా రామదాస్ గారికి కొంత సహకరించి ఈ చిత్ర నిర్మాణాన్ని పూర్తి అవ్వటానికి చిత్ర విడుదలకి ఆయన సహకరించారు. ముందు ఇండస్ట్రీ తరఫున రామదాస్కి, తర్వాత నారాయణరావుకి, మిగిలిన ఎవరెవరైతే పేరును తోడ్పడ్డారో వాళ్ళందరికీ రాజు తరఫున నేనే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా బాగా ఆడి శ్రీనివాసరాజు ఎంతైనా కోలుకోలేకపోవచ్చు, అయినా సరే కొంచెం మేలు జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సిద్దిక్ గారు డైరెక్టరు బాగా తీశారు. నేను సినిమాను కూడా చూశాను. మణి శర్మ మంచి మ్యూజిక్ని అందించారు. ఈ చిత్రం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవబోతుంది. ఇది మంచి కమర్షియల్గా మంచి పిక్చర్ అవుతుంది. సిద్దిక్ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్. మణి శర్మ గారు కూడా మంచి సాంగ్స్ని అందించారు. ఈ సినిమాకి వెన్నెముకగా ఉండి రామదాసు అన్ని పనులు ఫినిష్ చేసి ఫస్ట్ వీక్ రిలీజ్ చేస్తానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ సినిమా మారో మేము చాలా ఎన్నో ప్రయాసాలు కోర్చి రిలీజ్కి సన్నద్ధం చేస్తున్నాము. ఈ మారో పిక్చర్కు మెయిన్ వెన్నెముక లాంటి డైరెక్టరు, చాలా సీనియర్ డైరెక్టర్ సిద్దిక్ గత సినిమాల్లో ఆల్రెడీ చాలా సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. హిట్లరు, పెద్దరికము, చాలా సినిమాలు ఆల్రెడీ ఇక్కడ హిట్ అయ్యాయి. ప్లస్ తమిళ్లో, మలయాళంలో కూడా ఆల్రెడీ హిట్ చేశారు. అపజయ మెరుగని డైరెక్టర్. అదే ఒక నమ్మకంతో ఈ పిక్చర్ చాలా బాగా వచ్చింది. అదే నమ్మకంతో మేము రిలీజ్కు ప్రయత్నం చేసి ఇప్పుడు మేము ముందుకు వస్తున్నాము. మారో ఈ సినిమాలో అన్ని ఫైట్స్ మేమే కంపోజ్ చేశాం. సిద్దిక్ గారు ఒక డిఫరెంట్ టేస్ట్ ఉన్న డైరెక్టరు, మలయాళంలో మంచి ఫేమస్ అయిన. ఈ సినిమా డిఫరెంట్గా కొత్త ట్రెండ్లో ఈ క్యారెక్టరేషన్ తీసుకెళ్ళాడు. నితిన్ గారికి డిఫరెంట్గా కొత్త క్యారెక్టరేషన్ ఇది. ఆయనకి నితిన్ గారు ఇన్ని సినిమాలు చేసిందానంటే కూడా దీనిలో చాలా డిఫరెంట్గా 2-3 షాడోలో కనిపిస్తారు. ఒక నెగిటివ్గా అలా డిఫరెంట్గా అలాంటి ఒక డిఫరెంట్ ట్రాక్లో వెళ్తున్న ఈ సినిమా. ఆయన శ్రీనివాస్ రాజు గారు వీళ్ళు ఈ సినిమా చూడంటే ఆయన దగ్గరుండి ఆయన శ్రీనివాస్ గారు మేము వర్క్ చేసేటప్పుడు ఆయనకి ఎలా ఉండాలి సినిమా అని చెప్పి ఒక డిఫరెంట్ షాడోతో దగ్గరుండి వర్క్ చేసుకున్నారు. ఒక మంచి సినిమా. కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్ అయింది. డెఫినెట్గా ఇది ఆడియన్స్ నచ్చుద్ది సినిమా చూసి. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా ఒక చిన్న సినిమాను కూడా హిట్ చేస్తున్నారు. ఇప్పుడు అలా మొదలైందని సినిమా చాలా హిట్ చేశారు. దీన్ని కూడా ఆడియన్స్ చూసిన తర్వాత అయినా కానీ ఆడియన్స్ మౌత్ తాగుతూ సినిమా హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ప్రొడ్యూసర్స్ దీన్ని పూనుకున్న ప్రొడ్యూసర్స్ అందరూ కూడా బాగుండాలి. ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలి. 10 మంది టెక్నీషియన్స్ మాలోడంలో అందరూ బతకాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. సిద్దిక్ అనే డైరెక్టరు అతను యూనివర్సల్ డైరెక్టర్, నాట్ ఓన్లీ ఇండియన్ డైరెక్టర్. ఎందుకంటే మలయాళీ అయినా అతను హిందీలో చేస్తున్నాడు, తమిళ్లో చేస్తున్నాడు, తెలుగులో. మారో అనే సినిమాని స్ట్రైట్గా ఆయన చేసిన సినిమా మొట్టమొదటి సినిమా అది. ఇదే సినిమాని సాధు మిరండాని తీసుకెళ్లి తమిళలో కొత్త వాళ్ళని పెట్టి పెద్ద హిట్ చేశారు. అయినా ఈ మూవీ ఎందుకు ఇన్ని రోజులు ఆగి నాకు తెలియదు. బట్ ఈవెన్ దో దానికి ఉన్న కాంట్రవర్సీస్ ఏమన్నా కానీ మేమన్నీ మా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ తరఫున ఫస్ట్ అందరికంటే ముఖ్యంగా చెప్పాల్సింది దాసనారాయణరావు గారికి. ఎందుకంటే ఇందులో కొన్ని నేను కూడా ఎట్లా సాల్వ్ చేయాలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటే ఆయన మాకు బాగా సహకరించారు. ఎందుకంటే ముందు ఒక మూవీ బయటికి వెళ్ళిపోవాలని. అలాగే శేఖరబాబు గారు, ఎందుకంటే కొన్ని బాకీల దగ్గరికి నేను మాట్లాడలేను సార్, పెద్దయినా నువ్వైతే మాట్లాడతావంటే ఆయనే మాట్లాడారు. అంటే ఫిలిం ఎలాంటిది తీసినా కానీ అది రిలీజ్ అయిన తర్వాత మనం చెప్పేది వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ అ గుడ్ మూవీ ఆర్ నాట్ అనేది. కానీ ఫస్ట్ అసలు రిలీజ్కే రాలేని స్థితి. ఇప్పుడు హరినాథ్ గారి అబ్బాయి ఈజ్ అ బిగ్ ప్రొడ్యూసర్. అలాంటి సిచ్యువేషన్ కూడా సినిమా బయట వెళ్ళిన పరిస్థితి అంటే ఫిలిం ఇండస్ట్రీ ఏ కండిషన్లో ఉందనేది మనందరికీ తెలియాలి. అయితే నెక్స్ట్ మావిడాల్సిన శ్రీ రాజేశ్వరి ఫిలిమ్స్ ద్వారా తన బయట ముందుకు వచ్చాడు. తను కూడా కష్టాలు పడ్డాడు. లేదన్నా ఇది మూవీ వేయాలంటే ఒక పక్కన జీవీజీ రాజు గారు, శ్రీనివాసరాజు గారు, ఈ శ్రీనివాసు, ఎందుకంటే ఫైనాన్షియల్గా బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు తను కూడానే. ఈ సినిమా ఎట్లా వేయాలంటే ఒక్కటే కాదు, మనం క్లియరెన్స్ లేకపోతే ఒక డిస్ట్రిబ్యూటర్ ఎవడు నమ్మట్లేదు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు పాపం దీనికి సహకరించారు. అట్లాగే ప్రొడ్యూసర్లు కొంతమంది హెల్ప్ చేశారు. అంటే రకరకాలుగా ఉన్న ఈ సినిమాని క్లియర్ చేయడం కోసం కొంతకాలం పట్టింది. బట్ గుడ్ మూవీ. ఒక పక్క హీరో నితిన్, ఆయన కూడా సహకరించారు. మీరా చోప్రా మంచి హీరోయిన్, ఇంకా రంగనాథ్ గారు,
ఎంఎస్ మంచి ప్యాడింగ్ ఉన్న సినిమా, మంచి గ్రిప్ ఉన్న సినిమా. రామ్ లక్ష్మణ్ ఎక్సలెంట్ ఫైట్స్ నేను చూసా, ఎమోషనల్ అండ్ అగ్రెసివ్గా ఉండే ఫైట్స్ 3-4 ఫైట్స్ ఉన్నాయి. తర్వాత మణిశర్మ గారు మ్యూజిక్, ఎక్సలెంట్ మ్యూజిక్, ఎందుకంటే 5 సాంగ్స్ ఉన్నాయి, 5 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీ విత్ మెలోడీ ఆయన. అలాగే ఇంకా సిద్దిక్ గారి కోసం మీ ఎవరికైనా చెప్పను, అసలు రీసెంట్గా బాడీ గార్డు, అదే ఆయన ఈ గతంలో పెద్దరికం తీశారు, హిట్లర్ తీశారు అని తెలుగు ప్రేక్షకుడికి నాడి తెలుసున్నటువంటి డైరెక్టర్ ఆయన. ఆయన డైరెక్షన్ కోసం చెప్పనవసరంలా. ఈ మూవీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ మేము సినిమా రీచ్ చేయడానికి అన్ని కార్యక్రమాలని చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ రీచ్ చేయాలనుకుంటున్నాం. మీ అందరూ ఆదరిస్తారని